భారతంలో కుండ. ఇక్కడ వచ్చింది రామాయణంలో ఆశ్రమం కనుక రామాయణ భారత భాగవతాలు 3 కవర్ అయిపోయాయి. ఇది శరభంగ ఆశ్రమాన్ని గురించి శరభంగ ఆశ్రమాన్ని గురించి శ్రీరామాయణంలో విరాధం రాక్షసం హత్వా శరభంగం దదరిశ అన్నాడు వాల్మీకి. ఇక్కడికి వస్తూ ఉంటేనే విరాధుడు తారసలుతాడు. సరే వాడు సంహరించిన తర్వాత శరభంగ మహర్షిని సేవిస్తాడు. ఇక్కడ వాల్మీకి మహర్షి ఆహా అనడంలో ఉద్దేశం రామచంద్రుడు ఏ పని చేసినా శాస్త్రీయంగా చేస్తాడు అని. ఏమిటి శాస్త్రీయం అంటే గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు వట్టి చేతులతో నమస్కారం పెట్టకూడదు. ఏం చేత రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురు. ఖాళీ చేతులతో దైవం దగ్గరికి కానీ గురువు గారి దగ్గరికి కానీ రాజుగారి దగ్గరికి కానీ వెళ్ళకూడదు. ఏదో కానుక తీసుకుని వెళ్ళాలి. కనుక మరి శరభంగుడిని దర్శిస్తున్నాడు రామచంద్రుడు, పెద్ద ఆయన మహర్షిని. వట్టి చేతులతో వెళ్ళొచ్చునా కానుక ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. ఏం కానుక తీసుకెళ్ళాలి శరభంగుడికి? ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంత్రం మావ్యవచ్ఛేత్సి అంటుంది ఉపనిషత్తు. ఆచార్యునికి ఇష్టమైన ధనాన్ని సమర్పించు. శరభంగునికి ఇష్టమైనదేది? ఆయన చేసుకునే తపస్సు, యజ్ఞం, యాగాలు, వీటికి ఆటంకం కలిగించే విరాధుడు. వాడిని సంహరించడం అనే కానుక తీసుకుని వెళ్ళి శరభంగుని దర్శించాడు కనుక విరాధ్ విగత రాధ అని. ఆరాధనకి అడ్డంగా ఉండేవాడు అని, యజ్ఞాలకి యాగాలకి ఆటంకంగా ఉండేవాడు కనుక వాడిని సంహరించి అప్పుడు శరభంగుని దర్శనానికి వెళ్ళాడు అని. ఆయన మహానుభావుడు. రామచంద్రుడు దూరంగా ఉండగా ఇంద్రుడు వచ్చాడు. లక్ష్మణుడికి చెప్పాడు అది ఇంద్రుని రథం, వెళ్ళిన వాడు ఇంద్రుడు అని. వెళ్ళిపోయిన తర్వాత రామచంద్రుడు వెళ్ళి అడిగాడు ఎందుకు వచ్చాడు ఇంద్రుడు అని. అడగకూడదు, తప్పు. ఏదో 1,00,000 పనులు ఉంటాయండి. అడిగితే మాత్రం అవతలోడు చెప్పిస్తారండి. చెప్పలేదు ఆయన, శరభంగుడు చెప్పలేదు. నన్ను రమణం అని పిలవడానికి వచ్చాడు ఆయన, స్వర్గానికి రమణమని. ఇంత ఇష్టమైన వాడు నువ్వు వస్తుంటే నేను ఎలా వెళ్ళిపోతాను స్వర్గానికి, కనుక ప్రియాతిథి అంట అని. ఎందుకని తెలివైన వాడు. ఇంద్రుడు పిలిచాడని పెడితే స్వర్గానికే పెడతాడు. రామచంద్రుడిని దర్శించి ఏం చేయాలి? అప్పుడు ఆయనకి విరక్తి కలిగింది. ఇంత తపస్సు చేసాం, ఇన్ని లోకాలు సంపాదించాం, ఎందుకు ఇవి? మోక్షానికి ఆటంకమే కదా. కనుక ఈ లోకాలన్నీ నీకు సమర్పించేస్తాను రామచంద్ర అన్న. అంటే రామచంద్రుడు నవ్వేసి అహమే ఆహరిష్యామి లోకాలు సర్వాన్ మహామునే, నేనే వెగిస్తానండి లోకాలు నాకేం అక్కర్లేదు. ఇక్కడ ఎక్కడుండాలో చెప్పండి, ఈ అరణ్యంలో ఉందాం అనుకుంటున్నాను అని ఎక్కడ ఉండాలో చెప్పండి అడిగారు. రామచంద్రుడిని అలా ఎదురుగుండగా ఉంచుకొని శరీరాన్ని విడిచిపెట్టేసి అగ్నిహోత్రంలో ఈయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శరభంగు చెప్పాడు. సుతీక్ష్ణుడు అనే ఒక ఆయన ఉంటాడు మహర్షి, ఆయన దగ్గరికి వెళ్ళిన ఆయన అని అనగానే ఆయన దగ్గరికి వెళ్ళాడు. సుతీక్ష్ణుడి దగ్గర అరణ్యం. అక్కడ చాలా కాలం, ఒక 10 సంవత్సరాల పాటు సుతీక్ష్ణుడు వివిధ రకములైన ఆశ్రమాలన్నీ చూపించాడు. అగస్త్య ఆశ్రమానికి పంపించాడు. అన్నీ ఆయన వివరాలన్నీ చెప్పినవాడు సుతీక్ష్ణుడు. ఆయన కూడా అంతే. రామచంద్రుడు చూస్తూ ఉండగా శరీరాన్ని విడిచిపెట్టి ఆయన కూడా మోక్షానికి వెళ్ళిపోయాడు. అలా సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా అందమైన మాట చెప్పాడు. సుతీక్ష్ణుని సేవించాడు, అగస్త్య మహర్షిని సేవించాడు, అగస్త్య భ్రాతరం తథా అగస్త్యుడు తమ్ముడిని సేవించాడు. పాఠక్రమం కాదు, అర్థక్రమం. ముందే అగస్త్య భ్రాత లోకంలో వ్యవహారం. అప్పుడు వాడు అగస్త్య భ్రాత అండి బాబు. అంటే ఏంటి? వాళ్ళ నాన్నగారు పండితుడు, వాళ్ళ అన్నగారు పండితుడు, పెద్ద పెద్దవాళ్ళు, వీడు ఎందుకు పనికిరాడు వాడు. అప్పుడు వాడు అగస్త్య భ్రాత. అగస్త్య భ్రాతరం ఇదేం పేరు లేదు ఆయనకి. యుద్ధమవాహ పేరుంది ఆయనకి, యుద్ధమవాహ అని పేరు. కానీ ఆయన మహానుభావుడు. ఆయన నాకు గుర్తింపు వద్దు, మహానుభావుల సంబంధమే మనకి ఉత్తారకం తప్ప మన గుర్తింపు మనకి ఉత్తారకం కాదు అనుకుని ఆయన ఎవరికి పేరు చెప్పుకోడు కనుక అగస్త్య భ్రాత అది అర్థం. ఆయన్ని సేవించుకుని ఎప్పుడు అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి అగస్త్యుడు ఆయనకి చెప్పాల్సిన మాటలను చెప్పి ఇవ్వాల్సిన వాటిని ఇచ్చి రామరావణ యుద్ధానికి కావలసిన వైష్ణవ తాపం
ఎలా మానవుడిని అంటాడు ఈయన. మానవుడు ఏంటండి, దైవయోగ్యమైన పనులు కనబడతాయి. ఇప్పుడు శివధనుర్భంగం చేశాడు, సరే దారిలో పరశురాముడు వచ్చాడు, ఏది ఈ వైష్ణవ చాపం ఎక్కుపెట్టు అన్నాడు. సరే ఎక్కుపెట్టాడు, అది ఆయన ధనుస్సే. ఎక్కుపెట్టింటే ఆ పని ఏదో అయిపోయింది, పరశురాముడు వెళ్ళిపోయాడు. ఏం చేసుకుంటాడు ఈ ధనుస్సుని? మోసుకుని తిరగాలి. అదృశ్య రూపంలో వాయువు వచ్చి పట్టుకెళ్ళిపోయాడు ఆ ధనుస్సు. అది అగస్త్యుడి దగ్గర పెట్టాడు. అక్షయ తూణీరములు ఇవన్నీ ఎందుకని, ఇక ఖరదూషణలతో యుద్ధం ఇవన్నీ ఆరంభం అవుతాయి. వీటి కోసమని అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఈయన ఇచ్చాడు దివ్యాస్త్రములన్నీ రామచంద్రుడికి ఇచ్చాడు. అటు తర్వాత నుంచి అసలు చేయాల్సిన పనేదో అదంతా చేస్తాడు ప్రణాళికాబద్ధంగా. శరభంగుడి దగ్గరికి ఇంద్రుడు ఎందుకు వచ్చాడు? ఈ మాట మహర్షులు చెప్తారు. ఖరదూషణని సంహరించిన తర్వాత రామచంద్ర ఇంద్రుడు శరభంగుడి దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసునా? రాముణ్ణి సుతీక్ష్ణుడి దగ్గరికి పంపించు, అక్కడ దుర్మార్గులను అందరినీ సంహరించాల్సి ఉంది, రాక్షసులను అందరినీ. మునులు వాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళందరూ శరణాగతి, ముని శరణాగతి. ఇది ఎంత గొప్పవాడు సుతీక్ష్ణుడు. శ్రీరామచంద్ర స్వామి వస్తే ఆయనకి భార్య, వెనకాలలో సత్తరకాయ తమ్ముడు అంటే ఒక్కడో రాలేదుగా. తన ఆశ్రమం ఖాళీ చేసి ఇచ్చేసాడు ఆయన. రామచంద్రుడు నువ్వు ఇందులో ఉండు, అదేదో ఏర్పాటు చేస్తాను అని. అంత గొప్పవాడు ఆయన సుతీక్ష్ణుడు అంటే. అక్కడి నుంచి మునిగన శరణాగతి, వాళ్ళ కోరికలు తీర్చడం ఇవన్నీ. అప్పుడు మునులు చెప్తారు, రామచంద్ర నిన్ను ఇక్కడికి పంపించమని శరభంగుడికి చెప్పడం కోసమే ఇంద్రుడు వచ్చాడు అని. అది కారణం. అలా ఇది శరభంగ ఆశ్రమం. శరభంగుడు అంటే మన్మథ బాణములను జయించిన వాడు అని అర్థం అండి. కనుక ఇంద్రుడిని కూడా కాదని రామచంద్రుణ్ణి ఆదరించిన వాడు కదా. గొప్పవాడు వచ్చాడంటే మొహమాట పడిపోతారు కదా, పదండి చేస్తున్నాను కార్యక్రస్తానని. అలా ఆయన మొహమాట పడలేదు, నేను రామచంద్రుని దర్శించి వస్తానన్నాను. అలా ఆగితే, ఆలస్యం చేస్తే ఒక్కొక్కసారి లాభం. ముందు ఊరికే తొందరపడి కారెక్కేసాం అనుకోండి, పాపం వీళ్ళు మిస్ అయిపోయారు. ఒక 6 కార్లు చిన్నగా తీసుకుని వెళ్ళిపోయారు కదా. చెప్తాను యక్షుడు అంటే ధర్మరాజు, యమధర్మరాజు. ధర్మరాజుని ఒక ప్రశ్న అడిగారు, ఏమి విచిత్రము రామచంద్ర, వింత ఏమిటి చెప్పు అని అడిగాడు. ఏదో ధర్మరాజా వింత ఏమిటి చెప్పు అని అడిగాడు యమధర్మరాజు. వింత ఏమిటో తెలిసిన అంటే, ప్రతిరోజు ఒక్కొక్కడు బకెట్ తన్నేస్తూ ఉంటాడు. ఈ కూర్చున్నవాడు అనుకుంటాడు నేను ఈ చెట్టులో ఉండిపోతాను అనుకుంటాడు. ఇదే వింత. ప్రతివాడు వెళ్ళిపోతూ ఉంటాడు, కానీ వీడు మాత్రం నేను స్థావరత్వం ఇచ్చేది, నేను స్థావరంలాగా అలా ఉండిపోతాను అనుకుంటాడు. అదే వింతండి. ఎవడు ఇష్టుడు లోకానికి, ఎవడు ఇష్టంగా మాట్లాడితే వాడు. ఇప్పుడు కొంచెం బాగా మాట్లాడతారనుకుంటే కూర్చుంటారండి. ఆయన దగ్గరికి వెళ్ళాం, చీటీ పోటీ మాట్లాడుతూ ఉంటారు కదండి. మరేమున్నా మాట్లాడే విధానంలో తేడా. రండి రండి కూర్చో అంటే అలా ఉంటుంది. మేము కనబడ్డామా మీకంటే? కానీ తేడా ఉంటుందా లేదా? కనుక ఇష్టుడు ఇష్టంగా ప్రియంగా మాట్లాడేవాడు. ధర్మమేది అది, పైకప్పేది, కుండ ఏది అడిగి, నేల కుండ, ఆకాశం పైకప్పు. ఏది ధర్మము చెప్పలేము. ఎంచేత మునయశ్చ ధర్మాః మతయశ్చ ధర్మాః నైకో ముని యస్య మతం ప్రమాణం. మూడంతోనే మహర్షులు. ఒక ఆయన అలా అంటాడు, ఒక ఆయన ఇలా అంటాడు, ఒక ఆయన ముందు కాళ్ళు కడుక్కోమంటాడు, ఒక ఆయన తర్వాత కాళ్ళు కడుక్కోమంటాడు. ఎవరికి పడదు. ఏ మహర్షి గారి మతాన్ని ఇంకో మహర్షి ఒప్పుకోడు. మరి ఎలా అంటే, ధర్మస్య తత్వం నిహితం గుహాయ. చాలా సునిశ్చితంగా పరిశీలిస్తే తప్ప ధర్మం తెలియదు. మరి మనలాంటి వాళ్ళకి మందమతులకు ఎలా తెలుస్తుంది? ధర్మజ్ఞ సమయ ప్రమాణం మహాజనం ఏన గతస్య బంధాః. అది మాట. మహానుభావులు ఎలా నడుచుకుంటే మనం వాళ్ళ వెనకాతలో వెళ్ళిపోయామనుకోండి చాలు. మనం మళ్ళీ ఇప్పుడు శాస్త్రాన్ని అవలోకనం చేసి ఆ అచ్చు తప్పులేమో మన బరువుకు ఎక్కించుకొని మనం అర్థం చెప్పేసుకుని బాధపడాల్సిన అవసరం లేదు. ధర్మరాజు ఈ మాట యక్ష ప్రశ్నలో చెప్తాడు. చాలా సంతోషం ధర్మరాజా,
నేను అడిగిన ప్రశ్నలు అన్నిటికీ బాగా సమాధానం చెప్పావు. కానీ మీ వాళ్ళు 4 తమ్ములు మరణించబడ్డారు, నేను ఒక్కడే బతికిస్తాను. ఈ 4లో నీకు ఎవరు కావాలో కోరుకో అన్న. నకులుని బ్రతికించండి. ఇదేమిటయ్యా, లోకోత్తర పరాక్రమం కలిగిన వాడు అర్జునుడు, మనందరినీ వనవాసకాలంలో కాపాడిన వాడు భీమసేనుడు, మంచి అందగాడు తెలివైన వాడు సహదేవుడు. అందరినీ వదిలేసి నకులుని ఎందుకు కోరుకున్నావు? అయ్యా, మా అమ్మ కన్న సంతానంలో పెద్దవాడిని నేను. మాద్రి సవతి తల్లి, ఆవిడ కన్న సంతానంలో పెద్దవాడు నకులు. కనుక ఆవిడ సంతానం కూడా బ్రతకాలి, కనుక అతన్ని బ్రతికించండి. మీ ధర్మబుద్ధికి మెచ్చుకున్నానయ్యా, కనుక అందరూ బ్రతుకుతారు, వెళ్ళండి. మీకు వనవాస అజ్ఞాతవాస కాలంలో నన్ను ఒకసారి స్మరించుకోండి. మీకు నేను రూపాయలు ఇస్తాను, ఆ రూపాయలు ఎవరు గుర్తించలేరు అంటే అప్పుడు ఆయనను స్మరించుకుంటే ఆ రూపాయలు నీ పైసా ఖర్చు లేదు. కనుక అది దివ్యమైనటువంటి రూపాన్ని పొందారు. అది అక్కడి సరి. ఇక్కడి నుంచి మళ్ళీ సుతీక్ష్ణుడి దగ్గరికి, మునిగణ ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు రామచంద్ర. మనం కూడా బయట నాసిక్ ఒకసారి అనుకున్నారు, క్యాన్సిల్ అయిపోయింది కదా స్వామి. అనుకున్నాం, క్యాన్సిల్ అయిపోయింది. పెరుమాడ సంకల్పం ఉండి ఇక్కడ రామాయణ యాగం చేద్దాం అనుకున్నాం చిత్రకూటంలో. భాగవత సప్తాహం ఎందుకని? రామచంద్రుడు అప్పు తీర్చుకుందాం అనుకున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజును నువ్వు ఒక రామాయణ యాగం చెయ్యి అని ఆదేశిస్తే ధర్మరాజు రామాయణ యాగం చేశాడు. శ్రీకృష్ణ భగవానుడి ఆధ్వర్యంలోనే ఒక శ్రీరామాయణ యాగం చేసిన తర్వాత పూర్ణాహుతి నాడు శ్రీకృష్ణ భగవానుడు రామచంద్రుడిగా సాక్షాత్కరించాడు. ఇప్పుడు వయసు మార్పైంది కదండి. ఇప్పుడు రామచంద్ర స్వామి భాగవత సప్తాహం అప్పు తీర్చుకోవాలి కదా. ఆయన ఏంటంటే ప్రతిదానికి ఏదో కారణం ఉంటుందండి, మనకు తెలియకపోవచ్చును. కానీ భారతంలో కూడా మనకు ఇది యక్షప్రసంగులు భారతంలోనే మనం చెప్పుకోలేట్లేదు స్వామి. భారతంలో చెప్పుకుందాం, పారాయణ చేసుకుంటూ ఉంటే స్వామి చాలా చెప్పారు. 4-5 చెప్పారు కానీ అప్పుడు చాలా చెప్పారు ప్రవచనంలో. 18 వ్రతంగా అనుకుని వచ్చి పాల్గొన్నాయి. మరి 18 మళ్ళా ద్వారకతో కానీ కానీ ఇలా ఒక రోజు రావడం కాదు, 9 రోజులు ఉండాలి. ఉంటాం స్వామి, మొత్తం ఉంటాం స్వామి. చిన్న దావసరి భద్రాచలం దగ్గర అది సీతమ్మవారు ఏమో ఒక అల్పంలో అయింది. అక్కడ బొమ్మలు అన్ని ఇలా పెడతారు అంతే, వాళ్ళు అలా చెప్తారు. కానీ నాసిక్ సుతీక్ష్ణాశ్రమం గురించి కూడా చెప్పండి. మంచబట్టి కూడా అక్కడే ఒక్కటే చూసేసాను, మీరు లేకుండా చూసాను. సుతీక్ష్ణాశ్రమం చూసారు. ఆ జంక్షన్ వచ్చిందండి, రైట్ సైడ్ కొంచెం తీశారు ఇలాగా. ఒక వడంబడి పూర్వకాలంలో ఇలా మాట్లాడుకుంటే చీకటి పడిపోతుంది. సుతీక్ష్ణాశ్రమాన్ని ఎగొట్టేస్తారు వాళ్ళు. సుతీక్ష్ణుడు శరభంగుడు ఇద్దరు ఒకే గురువు గారు శిష్యుడు. ఒకసారి నదీ స్నానానికి వెళ్ళారు ఇద్దరు. వెడితే ఒక ఆయన శిష్యుడు ఉన్నాడు, ఇంకో శిష్యుడిని ఒక పెద్ద తిమింగలం మింగేస్తుంది. ఒరే తిమింగలం మింగేస్తోందిరా అంటున్నాడు. మాట్లాడలేదు. స్నేహితుడిని నేను, నన్ను తిమింగలం మింగేస్తుంటే నువ్వు కాదన్నావు కనుక నువ్వు పిశాచానం అయిపోతావు కనుక అని యువతల అని చెప్పించాడు. సరే పిశాచం అయిపోయాడు. ఓ ఊళ్ళో పిశాచం అయిపోయి వచ్చిన వాళ్ళందరూ వాటి తినేస్తూ ఉండేది. ఈ ఊళ్ళో కనబడిన వాళ్ళందరినీ తినేస్తుంటే ఆ మున్సబ్ గారు ప్రెసిడెంట్ గారు ఉంటాడు కదా, దీనికి ఆలోచన ఏదో చేసి ఊరు చివర ఓ సత్రం కట్టింది. ఊళ్ళోకి ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా ఎందుకంటే అదేదో ఆయనతో అయిపోతుంది, ఊళ్ళో వాళ్ళు అయిపోతే జనాభా తగ్గిపోతుంది అని కట్టించాడు. సంతోషం. ఇలా ఎవళ్ళు అతిథులు వచ్చినా
కాఫీ ఇవ్వడం వరకే. అప్పటికి దానికి సత్రంకు వెళ్ళిపోయి అక్కడే పడుకున్నాను, అక్కడికే పంపించేశాడు ఈ మున్సిపల్. ఒకసారి మున్సిపల్ గారి ఇంటికి ఎవరో మొహమాటస్తుడు వచ్చాడు. వచ్చి మాట్లాడుతున్నారు, అయ్యా మా ఊళ్ళో ఏమో ఉందండి, ఎవరొచ్చినా ఊళ్ళో సత్రంలోనే దిగాలండి, ఇంట్లో ఉండకూడదండి. అయ్యా మరి నాకు కొత్త అండి, సత్రం కూడా తెలియదంటే మా అబ్బాయి చూపిస్తాండి. ఈ అబ్బాయి వెళ్ళి దిగబెట్టి చీకటి పడిపోయిందని వాడు ఉండడు. అప్పుడు ఆ పిశాచం పట్టుకున్నాడు. ఈ మాట విన్నాడు, విని పరిగెత్తుకుని మున్సబ్ గారు వచ్చి, ఏమన్నా ఆయన నీకు రోజు సర్పాటు పెడుతున్నాడు కదా, వచ్చిన అతిథులందరినీ నా కొడుకునే పట్టుకున్నావేంటి నువ్వు అని అంటే, ఆవిడ ఆ కొడుకుని ఎరా ఆయన ఎవరో తెలుసా నీకు అని. ఎవరో తెలియదండి, మన ఇద్దరం స్నేహితులు, గురువు గారి దగ్గరే చదువుకున్నాం కదా, అప్పుడు నన్ను చూస్తూ నువ్వు వదిలేసావు కదా, అందుకనే ఇవాళ నిన్ను పట్టుకున్నాను రా అన్నాడు. శాప విమోచనం అయింది. ఇద్దరు ఒడంబడిక, ఒక ఆయన శరభంగుడు, మరొక ఆయన సుతీక్ష్ణుడు. పరమాత్మ శ్రీమన్నారాయణుడు రామచంద్రుడిగా అవతరించి అడవికి వస్తాడు. వచ్చినప్పుడు నీ దగ్గరికి వస్తే నా దగ్గరికి పంపిస్తా, లేదా నా దగ్గరికి వస్తే నీ దగ్గరికి పంపిస్తానని ఇద్దరు ఒప్పందం. అందుచేతనే శరభంగుడు సుతీక్ష్ణుడి దగ్గరికి వెళ్ళు, ఈయన చెప్పలేడేంటి అక్కడ ఉండాలి, సుతీక్ష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన దాకా చూపిస్తాడు అనడానికి కారణం. అర్థమైందా? ఇంకా కాదు ఎక్కుదాం. అందరూ ఒక్కసారి